రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో జరిగిన వీకెండ్ పార్టీలో డ్రగ్స్ వినియోగం జరిగినట్టు పోలీసులు గుర్తించారు. ఈ విషయాన్ని ఈగల్ ఫోర్స్ ఎస్పీ గిరిధర్ వెల్లడించారు. నిన్న రాత్రి సుమారు 9:30 గంటల సమయంలో పోలీసులకు సమాచారం అందడంతో ఈగల్ ఫోర్స్ బృందం ఫామ్ హౌస్పై దాడి చేసింది. అక్కడ మొత్తం 11 మంది ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వారిపై నిర్వహించిన డ్రగ్స్ పరీక్షల్లో 5గురికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్టు అధికారులు తెలిపారు. మిగతా 6గురికి నెగిటివ్ వచ్చినట్లు వెల్లడించారు. డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన వారిలో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ కూడా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. పోలీసులు అక్కడికి చేరుకునే సమయంలో పార్టీలో పాల్గొన్న వారు గాల్లోకి కాల్పులు జరిపినట్టు గుర్తించారు. ఈ కాల్పుల్లో ఉపయోగించిన రివాల్వర్ ఢిల్లీకి చెందిన నిమిష్ శర్మదిగా పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ మత్తులోనే కాల్పులు జరిపినట్టు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్టు ఈగల్ ఫోర్స్ ఎస్పీ గిరిధర్ తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి మొత్తం 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరచనున్నట్టు చెప్పారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని, విచారణ అనంతరం మరిన్ని వివరాలు బయటికి వచ్చే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. వెంటనే మా ఆఫీసర్స్ అలర్ట్ అయిపోయి పరిగెత్తి చూడగా ఒక వ్యక్తి చేతిలో ఆకాశం వైపు పిస్టల్ పెట్టి ఏం చేస్తూ పట్టుకొని ఉండడం కనిపించింది. వెంటనే అతన్ని కస్టడీలో తీసుకొని ఆ వెపన్ సీజ్ చేసుకోవడం, అతని పక్కన ఒక వ్యక్తి దగ్గర వాడబడిన 4 క్యాటేజెస్ దొరకడం జరిగింది. వీళ్ళందరినీ అక్కడ ఉన్న మిగతా 9 మందిని కూడా కస్టడీలో తీసుకొని డ్రగ్ టెస్ట్ చేయడం జరిగింది. దీనిలో 5గురికి పాజిటివ్ వచ్చింది, 6గురికి నెగిటివ్ వచ్చింది. వెంటనే మళ్ళీ ప్రొసీజర్ ప్రకారం జీవో నెంబర్ 4 ప్రకారంగా మేము బ్లడ్ శాంపిల్స్ కూడా కలెక్ట్ చేయాలని చెప్పి వారిని ఆ 11 మందిని హాస్పిటల్కి తరలించి అక్కడ టెస్ట్ చేయడం వల్ల దానిలో ఎవరికైతే ఇక్కడ నెగిటివ్ వచ్చిందో అందులో ఒకరికి పాజిటివ్ కూడా వచ్చింది. అంటే మొత్తం 6గురికి పాజిటివ్ వచ్చింది, మిగతా 5గురికి నెగిటివ్ వచ్చింది. దానిలో 6గురు రోహిత్, మహేష్, రితేష్, నమిత్, కౌశల్ అండ్ అర్జున్ అనే వ్యక్తులు డ్రగ్ అబ్యూజ్ చేసినట్టుగా, డ్రగ్ తీసుకున్నట్టుగా మనకు టెస్ట్ పాజిటివ్ వచ్చింది. మిగతా వారి దగ్గర ఎలాంటి ఆధారాలు దొరకలేదు. ఒకటి 11 మందిని అందులో వెపన్ వాడినందుకు మొయినాబాద్ పోలీసులు ఆర్మ్స్ యాక్ట్ మరియు ఎన్డీపీఎస్ యాక్ట్, తర్వాత బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు నమోదు చేసి ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళను